సనత్నగర్ డివిజన్ జెక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 శనివారం సాయంత్రం వ్యాలంటైన్స్ డే వేడుకలు గాంధీ పార్కులో సీనియర్ సిటిజన్స్తో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ సోమ వెంకట్ మాట్లాడుతూ వ్యాలంటైన్స్ డే అంటే అందరూ లవర్స్ మధ్య ఉండే ప్రేమని వ్యాలంటైన్స్ డే అనుకుంటారని, అదే కరెక్ట్ కాదని, కుటుంబ సభ్యుల మధ్య అక్క తమ్ముడు, అన్న చెల్లి, తల్లి తండ్రి, పిల్లల మధ్యలో ఉండే ప్రేమ కూడా అని అర్థమన్నారు. కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జెక్ కాలనీలో వయోవృద్ధుల చేత ఈ వ్యాలంటైన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న పెద్దల చేత వారి అనుభవాలను రంగరిస్తూ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ ఎలా ఉంటుందనేది వారి చేత చెప్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సుమధురమైన భక్తి పాటలు, క్విజ్ కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ సిటీ అధినేత కొండరాజు సుబ్బరాజు, గంగాధర్రావు, భానోజీరావు, శివారెడ్డి, రాంభూపాలరెడ్డి, వెల్లంకి శారదా, రేష్మి, శైలజ, జాహ్నవి, రమేష్ మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన జెక్ కాలనీ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ అనుకున్నట్టు వ్యాలంటైన్సే కాదు, వ్యాలంటైన్స్ అంటే ఓన్లీ ప్రేమికుల దినోత్సవం కాదు, ఇది తప్పు. దీనికన్నా బిహైండ్ దిస్ హిస్టరీ చాలా ఉంది. వ్యాలంటైన్స్ అంటే ప్రేమ అంటే కేవలం ప్రేమికులు కాదు, తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ ప్రేమను ఎలా పంచాలి, వాళ్ళ ప్రేమ పంచుతే ఎలా ఉంటుంది. అందుకే మనము ఫస్ట్ టైం సీనియర్ సిటిజన్స్తో ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకు సీనియర్ సిటిజన్స్తో చేసామంటే, సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 40 years 50 years వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత, వాళ్ళు జాబ్ చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన భావితరాలకు ఎలాగ ఉపయోగించవచ్చు అని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, తెలంగాణ అనుకోవచ్చు, ఈ వ్యాలంటైన్స్ డే సీనియర్ సిటిజన్స్తో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ, మహిళలకు ధన్యవాదాలు, సీనియర్ సిటిజన్స్కి, అలాగే ఈ ఆర్గనైజర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే వ్యాలంటైన్స్ అంటే ప్రేమ అని కాదు, కేవలం ప్రేమికుల గురించి కాదు. ఇది ప్రేమ అంటే తల్లిదండ్రులు, తమ్ముడు, అన్న, అక్క, మావ, అక్క, చెల్లెలు, వీళ్ళందరికీ కలిపి ఇది ప్రేమ. అంటే అది ఓన్లీ వ్యాలంటైన్స్ అంటే ప్రేమికుల దినోత్సవం కాదు. ప్రేమికుల రోజు అని అంటారు. ఇది ప్రేమికుల రోజు కాదు, ఇది ప్రేమ రోజు. ప్రేమికుల రోజు కాదు, ప్రేమ దినోత్సవం. ఇది ఎవరి మధ్యలో అన్నా ఉండొచ్చు. ప్రేమ అనేది, ఈ ప్రేమ అనేది జస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉండే ప్రేమే కాదు, అన్ని రిలేషన్షిప్స్ మధ్య ఉండే ప్రేమ. కొన్ని జెక్ కాలనీలో మొదటిసారిగా వయోధికులు, నాట్ సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు, ఇది కాదు, వయోధికులు, వయసులో ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్ళని మేము మంచిగా చాలా ఆటపాటలతోటి, చాలా క్విజ్ కార్యక్రమాలతోటి వాళ్ళని చాలా ఆనందంగా, ఆహ్లాదంగా జెక్ కాలనీలో ఫస్ట్ టైం చేసుకునేది చాలా సక్సెస్ చేశారు. జెక్ కాలనీ వైష్ణవి 14లో ఉంటున్నాను. మేము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ పెట్టుకున్నాము ఈ గాంధీ పార్క్లో. సో ఇది ఈరోజు వ్యాలంటైన్స్ డే ఫంక్షన్ ఒక్క వయోజనులకి మాత్రమే మనం కండక్ట్ చేస్తున్నామంటే ఇది ఎక్కడ జరగలేదని నేను అనుకుంటున్నాను.
యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే అంటే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉందండి, ఒక మిస్కాన్సెప్ట్. ఇది ఓన్లీ ఫర్ లవర్స్ అని. ఇది లవర్స్ అని కాదు. లవర్స్ మధ్యలో ఉండేది ఒక ప్రేమ, లస్ట్ అని ఉంటుంది. నా పేరు జాన్వి. మేము ఒక ఇనిషియేటివ్ కాల్డ్ నెక్స్ట్ టెక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము సనత్ నగర్లో జెడ్ కాలనీలో యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము. ఇప్పటి వరకు మేము పిల్లల కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసము, వాళ్ళకి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, క్విజ్, చెస్, అట్లా స్ట్రాటజిక్ థింకింగ్ అవన్నీ నేర్పిస్తూ, వాల్యూస్, మోరల్స్ అవన్నీ నేర్పిస్తూ వస్తున్నాము. సో ఆ యాక్టివిటీస్ కాకుండా సీనియర్స్ కోసం ఏదైనా చెయ్యాలి జెడ్ కాలనీలో అని చెప్పి మేము అనుకున్నప్పుడు ఇంకా వ్యాలంటైన్స్ డే రోజు మనము లైఫ్ని సెలబ్రేట్ చేయాలి, జర్నీస్ని, ఎక్స్పీరియన్సెస్ని సెలబ్రేట్ చేయాలి అనేది మెయిన్ థాట్. అంటే సీనియర్స్ దగ్గర వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం వాల్యూస్, ఏం మోరల్స్ చెప్పాలనుకుంటున్నారు, అది మేము కిడ్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి అది ఫస్ట్ మేము అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకు మేము వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అనుకొని ఈవెంట్కి ఆర్గనైజ్ చేసాము. సో దట్స్ మై బైట్.